సరిగ్గా నెల రోజుల క్రితం జూన్ నెల 20వ తారీఖు మేము ఒక ప్రాంతానికి వెళ్తున్నాం. 19వ తారీఖు జాలిగామలో ప్రార్థన ముగించుకొని నేను నాతో పాటు 2 సేవకులు, తమ్ముళ్ళు చాలా మంచి బిడ్డలు, మంచి భక్తి కలిగిన బిడ్డలు, ప్రార్థనా పరులు. ఓ స్థలంలో మీటింగ్కి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. 1 గంట వరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సాఫీగా ప్రయాణం సాగింది. సరిగ్గా 5:45 గంటలకి శనివారం తెల్లవారుజాము 20వ తారీఖు తెల్లవారుజాము 4:45 నేను అప్పుడు మధ్య సీట్లో నిద్రలో ఉన్నాను. సడన్గా టక్ 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 శబ్దం వచ్చింది. ఏంటా టక్ 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 శబ్దం వచ్చిందని అలా కళ్ళు తెరిచేసరికి మన కారు వెళ్ళి డివైడర్ను కొట్టుకుంది. ఆ డివైడర్ మీద నుంచి కారు అట్లా జంప్ అయింది. వెంటనే బెలూన్ ఓపెన్ అయింది. ఆ బెలూన్ ఓపెన్ అవటంతో ఏం జరిగిందో అసలు అంత తెలియట్లేదు. లోపలంతా మేఘావృతం, మొత్తం మేఘాలు కమ్ముకున్నట్లుగా అయిపోయింది. నాకు అర్థమైంది ఏదో భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందని. అర్థం అవటం కాదు, భయంకరమైన యాక్సిడెంట్. నేషనల్ హైవే మీద బండి వెళ్ళి డివైడర్ కొట్టి ఆ డివైడర్ మీద నుంచి ఎగిరి అవతల వైపు పడి అక్కడి నుంచి వెళ్ళి అదొక పెద్ద ఫ్లైఓవర్. అటు నుంచి కిందకు చూస్తే 30 అడుగుల లోతు. ఆ డివైడర్ దిమ్మెలకి కారు వెళ్ళి బలంగా కొట్టింది. గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఫ్రంట్ టైర్ పగిలిపోయింది. నేను కూర్చున్న బ్యాక్ టైర్ పగిలిపోయింది. ఇంకొక బాధాకరం, దేవుని కాపుదల. నేను ఏ మధ్య సీట్లో కూర్చున్నానో, ఏ వెనకైతే ఆనుకొని నిద్రపోతూ ఉన్నానో, మరి లారీ వెనక నుంచి కొట్టిందో ముందు నుంచి కొట్టిందో తెలీదో, సరిగ్గా అక్కడే బలంగా వచ్చి కొట్టింది. ఆ వెళ్ళి ఫ్లైఓవర్ దిమ్మికి తగిలి అట్లా కొట్టుకుంటూ చివరికి ఒక చిన్న ఐరన్ రాడ్ ఒకటి ఉంటే అక్కడ బండి ఆగిపోయింది. అలా కిందకు తుంగి చూస్తే 30 అడుగుల లోతు. బిడ్డలారా, మీ కాపరి ఈరోజు సజీవంగా ఈ స్థలంలో నిలబడి మీ వాక్యం చెప్పడానికి కారణం 21 దినాలు మీరు చేసిన ప్రార్థన 3 సేవకులకు ప్రాణభిక్ష పెట్టింది.